ఐదోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కానీ ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అదే ఆయన ప్రత్యేకత. ఆయనే బీహార్ సీఎం నితీష్ కుమార్. ఎమ్మెల్యేగా పోటీ చేయకుండానే సుదీర్ఘ కాలం తన చాణక్య నీతితో 5ఓసారి అధికార పక్కాలు దగ్గించుకున్నారు. ఇంతకీ ఆయన విజయ రహస్యం ఏంటి? బీహార్ సీఎం నితీష్ కుమార్ ను ముద్దుగా సుశాంత్ బాబు అని పిలుస్తారు. ఇంకా ఆయన్ను ఫాల్తూ చాచా అంటూ కూడా పిలుస్తుంటారు. ఆయనే మరోసారి అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. మహాగఠబంధన్ తీవ్రంగా పోటీ ఇచ్చిన సుశాంత్ బాబును దెబ్బతీయలేకపోయింది. నిజానికి సీఎం నితీష్ కెరియర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయకుండానే తన పార్టీని, తన కూటమిని విజయపదంలో నడిపారు. సుశాంత్ బాబు నితీష్ కుమార్ ఎంత గనుడంటే ఆయన 1995 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా అసలు పోటీనే చేయలేదు. ఓ ఎమ్మెల్సీగానే ఆయన ఎన్డీఏ కూటమిని ముందుకు నడుపుతున్నారు. ఇక 2025 ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండానే నితీష్ తన రాజనీతిని చాటేశారు. నితీష్ కుమార్ ను అజయ శక్తిగా అభివర్ణిస్తారు. స్నేహితులైనా, శత్రువులైనా, కూటమి మిత్రులైనా బీహార్ సీఎం నితీష్ చాణక్య నీతికి అందరూ సలాం కొడతారు. నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకుండానే అత్యున్నత సీఎం పదవిలో ఆయన కొనసాగుతున్న తీరు అందరినీ షాక్ కి గురి చేస్తుంది. బీహారీల రాజకీయ టాలెంట్ ఎలా ఉంటుందో ఆయన తన పాలనా విధానంలో చూపిస్తున్నారు. 2005 నుంచి బీహార్ సీఎం గా నితీష్ కొనసాగుతున్నారు. చానాళ్లుగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా పోటీకి దిగలేదు. నితీష్ కుమార్ చివరిసారి 1995లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. నలంద జిల్లాలోని హర్నౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. సమతా పార్టీ అభ్యర్థిగా అప్పట్లో ఆయన విక్టరీ సాధించారు. అప్పుడు జనతా పార్టీకి చెందిన విశ్వమోహన్ చౌదరిని ఓడించారు. ఇక 1985లో హర్నౌత్ నుంచే లోక్ దళ్ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ నేత విజయనందన్ ప్రసాద్ సింగ్ పై విజయం సాధించారు. అసెంబ్లీ నుంచి 1989లో నితీష్ కుమార్ తొలిసారి లోక్ సభలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటిసారి బార్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. 5 సార్లు ఆయన ఆ స్థానానికి పోటీ చేశారు. 1989 నుంచి 1999 వరకు బార్ నుంచి పోటీ చేశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బార్ నియోజకవర్గం మారటంతో 2004 లోక్సభ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేశారు. 2004లో బార్ నియోజకవర్గంతో పాటు నలంద నుంచి బరిలోకి దిగారు. బార్ నియోజకవర్గంలో ఓటమి చెందగా నలంద నుంచి ఆయన విజయం సాధించారు. ఇక సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2006లో బీహార్ విధానసభ అంటే శాసన మండలిలో నితీష్ సభ్యుడయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నితీష్ కుమార్ 5ఓసారి అధికార పీఠం దక్కించుకున్నారు. ఆయన సుదీర్ఘ కాలం బీహార్ ను పాలించిన ముఖ్యమంత్రిగా నిలవబోతున్నారు.